జ్యోతిష శాస్త్రంలో జన్మరాశికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల లక్షణాలు ఏ విధంగా ఉంటాయో, వాళ్ళు ఏ రంగాల్లో రాణిస్తారో, కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి రావాలంటే ఏ దేవీ దేవతలను పూజించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కాబట్టి కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరైనా సరే సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కొత్తగా ఎవరైనా వ్యక్తులు పరిచయం అయినప్పుడు కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళు వాళ్ళతో చొరవగా మాట్లాడకుండా మొహమాటంతో మాట్లాడే లక్షణాన్ని కలిగి ఉంటారు. అలాగే కర్కాటక రాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు వివాదాలకు వెళ్ళరు. ఎందుకంటే ఈ రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు స్త్రీ గ్రహం కాబట్టి సున్నితమైన లక్షణాలు కర్కాటక రాశి వాళ్ళకు ఉంటాయి. ఎక్కడైనా వివాదాలు ఉంటే వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే లక్షణాన్ని కర్కాటక రాశి వాళ్ళు కలిగి ఉంటారు. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన పురుషులకి పాకశాస్త్రంలో ప్రావీణ్యం ఉంటుంది. వంటలు చేయటంలో దిట్ట అని చెప్పుకోవచ్చు. అలాగే ధనాన్ని బాగా సంపాదించాలని, వచ్చిన ధనంతో భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇటువంటివి ఎక్కువగా కొనుగోలు చేయాలనేటటువంటి ఆసక్తిని కర్కాటక రాశి పురుషులు ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే కర్కాటక రాశి పురుషులకి తల్లి మీద అపారమైన ప్రేమాభిమానాలు ఉంటాయి. తల్లి పట్ల ఎక్కువ గౌరవాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే ధన సముపార్జన చేసే సమయంలో మాత్రం కర్కాటక రాశిలో జన్మించిన పురుషులు వాళ్ళ ప్రయోజనాల మేరకు ధన సముపార్జన చేస్తూ ఉంటారు. అంటే ఉచిత సహాయాలు చేయకుండా వాళ్ళు ఏ పని చేసినా కష్టపడి పనిచేసి ఆ పనికి తగిన ప్రతిఫలాన్ని ఆశిస్తూ ఉంటారు. అయితే ధర్మ మార్గంలో ఉంటారు, నిజాయితీగా ఉంటారు. అందువల్ల కర్కాటక రాశిలో జన్మించిన పురుషులు సాధ్యమైనంత వరకు సమాజంలో గౌరవించబడే విధంగా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి కర్కాటక రాశి పురుషులు ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు సున్నితంగా ఉంటూ గొడవలకు వెళ్లకుండా ధన సముపార్జన మీద ఆసక్తిని ప్రదర్శిస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళేటటువంటి లక్షణాలు కలిగి ఉంటారు. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలకు మాత్రం కొద్దిగా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఆనందం వచ్చినా పట్టలేరు, ఆవేదన వచ్చినా పట్టలేరు. సంతోషం వస్తే విపరీతంగా ఆనందపడిపోతూ ఉంటారు, బాధ వస్తే విపరీతంగా దుఃఖపడిపోతూ ఉంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకు కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు భావోద్వేగాలను అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ రాశి స్త్రీలకు ఇంకొక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఆ లక్షణం ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా ధనాన్ని ఖర్చు పెట్టాలని భావించినట్లయితే ఎంతైనా ధనాన్ని ఖర్చు చేస్తారు. వాళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టకూడదనుకుంటే ఎవరు ఎంత చెప్పినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయరు. అంటే ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైన నియంత్రణ అనేది లేకుండా వాళ్ళ ఆలోచన పట్టి ధనాన్ని ఖర్చు చేసే లక్షణం కర్కాటక రాశి స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఈ లక్షణాన్ని కొద్దిగా తగ్గింపజేసుకొని పరిస్థితులకు తగ్గట్టుగా ధనాన్ని ఖర్చు చేసే లక్షణాన్ని పెంపొందింపజేసుకోవాలి. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు కుటుంబ జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సాధ్యమైనంత వరకు భర్త పిల్లలతో ఎక్కువ అనురాగాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అలాగే ఇంటిని అందంగా ఉంచుకోవటంలో కూడా కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలు దిట్ట అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. వీళ్ళకి చాతుర్యం ఎక్కువ ఉంటుంది. వాక్ చాతుర్యంతో అందరినీ ఆకట్టుకునే లక్షణం కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీలకు ఎక్కువగా ఉంటుంది. మొత్తం మీద కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే సాధ్యమైనంత వరకు వాక్చాతుర్యంతో అందరితో అనుకూలంగా ప్రవర్తిస్తూ ముందడుగు వేసే లక్షణాన్ని కలిగి ఉంటారు. వీళ్ళు సంగీత నాట్య రంగాల్లో రాణించడానికి, కళారంగంలో రాణించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాస్యాధిపతి చంద్రుడు కాబట్టి కళారంగంలో రాణించగలరు. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో రాణించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాలు చేయాలంటే మాత్రం తెలుపుకు సంబంధించిన వ్యాపారాలు, పాలు, పెరుగు, పత్తి ఇటువంటి వ్యాపారాలు చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే రాస్యాధిపతి చంద్రుడు కాబట్టి, చంద్రుడికి అధిష్టాన దైవం లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీదేవిని ఎక్కువగా పూజించడం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే పరమేశ్వరుణ్ణి చంద్రశేఖరుడిగా పూజించడం ద్వారా ఓం చంద్రశేఖరాయ నమః అనే మంత్రాన్ని రోజు వీలైనన్ని సార్లు స్మరించుకోవటం ద్వారా, అలాగే లక్ష్మీదేవికి సంబంధించిన ఓం శ్రీం శ్రీయై నమః అనే మంత్రాన్ని రోజు వీలైనన్ని సార్లు స్మరించుకోవటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహము, పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి జీవితంలో మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. స్తోత్రాల పరంగా చంద్రశేఖరాష్టకము, శ్రీ సూక్తము
ప్రతిరోజు చదివినా విన్నా కర్కాటక రాశి వాళ్ళకి అదృష్టము ఐశ్వర్యము తొందరగా కలిసి వస్తాయి.